మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మనం వైజాగ్ అక్కేపాలెం 80 ఫీట్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. సో నిన్న ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెనకాతల అయితే ఒక మృతదేహం అయితే దొరికిందండి. సో ఇక్కడ ఆ వ్యక్తి చాలా అనుమానాస్పదంతో ఇక్కడ చనిపోవడం జరిగింది. సో ఎందుకంటే తను ఇక్కడ కాలు జారి పడిపోయి చనిపోయాడా, లేకపోతే తనని ఎవరైనా సరే చంపేసి ఇక్కడైతే పడేశారా అనేది ఎవరికి తెలియట్లేదు. అసలు ఆ వ్యక్తి ఈ ప్రాంతానికి, అంటే ఈ అక్కేపాలెం 80 ఫీట్ రోడ్కి సంబంధించిన వ్యక్తా, లేకపోతే వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తా, మనకైతే తెలియట్లేదు. ఇక్కడైతే ఆ మృతదేహాన్ని చూసి ఇక్కడైతే స్థానికులందరూ కంగారు పడి పోలీసు వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు కూడా ఈ మృతదేహాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కేజీహెచ్కి అయితే తరలించారు పోస్ట్ మార్టం కోసం. మిగతా విషయాలు ఒక్కసారి డిపార్ట్మెంట్ వారితో ఒకసారి మనం కలిసి వాళ్ళ మాటల ద్వారా ఒకసారి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నిన్న అక్కేపాలెం 80 ఫీట్ రోడ్ దగ్గర సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వెనకాతల ఒక మృతదేహం అయితే మీరు ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చింది సార్? అంటే నార్మల్గా చాలామంది అనుమానాస్పదంతో చాలామంది ప్రజలందరూ కూడా భయాందోళనకి గురవుతున్నారు. ఇలాంటి ఈ డెడ్ బాడీలన్నీ కూడా ఆటోమేటిక్గా ఇలాగ వచ్చేస్తున్నాయండి. అది ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది మాకు ఎవరికి తెలియట్లేదు అని చెప్పేసి ఒకసారి మేము మాట్లాడదాం. నిన్న ఒక సాయంత్రం సుమారు 6:30 ప్రాంతంలో డైల్ 100 కాల్ వచ్చింది. డైల్ 100 కాల్ తోటి మా బ్లూ కోట్ వాళ్ళు అటెండ్ అయ్యారు. అలాగే ఉమెన్ ఎస్ఐ గారు, వెంకటరావు ఎస్ఐ గారు కూడా అటెండ్ అయ్యారు. ఒక అన్నోన్ డెడ్ బాడీ అయితే అరౌండ్ 40 ఇయర్స్ అక్కడ బోర్ల పడి, ఏదైతే ఒక చిన్న గెడ్లా ఉంటుంది ఆ గెడ్లో పడి ఉంది. ఆ బాడీ మాకు అనిపించింది ఏంటంటే ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినట్టుగానే అనిపిస్తుంది. అయితే మేము చూసిన దాంట్లో ఎక్కడ బాడీ మీద ఎటువంటి ఇంజ్యూరీస్ అయితే ఏం కనబడలేదు. ఆయన ప్యాంట్ వేసుకున్నాడు, చొక్కా కూడా, టీ షర్ట్ కూడా అరౌండ్ పైకి లెగిసి వచ్చింది. ఈ ప్రవాహంలో అలాగ రావడానికి స్కోప్ ఉంది. ఆ విధంగా ఇప్పటివరకు అయితే ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. నియర్ బై లొకాలిటీలో ఉన్న పీపుల్ని అందరినీ అక్కడ టీమ్స్ పెట్టి అడగడం జరుగుతుంది. అలాగే నియర్ బై సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేస్తున్నాం. ఏదైతే ఎగ్జాక్ట్ స్పాట్ ఉందో ఆ స్పాట్ కవర్ అయినట్టు మా దగ్గర ఏ విధమైన సీసీ కెమెరా లేదు. అక్కడ టెంపుల్ది ఉంది. ఈరోజు ఈవినింగ్కి అది ఇస్తామని అన్నారు టెంపుల్ దగ్గర నుంచి. ఒకవేళ ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా యూరినల్స్ పోస్తూ అలాగే ఏమైనా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా పడేటప్పుడు ఉంటే మనకు ఆ సీసీ కెమెరాలో అట్లీస్ట్ ఇది 3-4 డేస్ బిఫోర్ 2 రోజులైనా సరే బాడీ ఉండొచ్చు పుట్టుకురావడం కానీ అక్కడ పడినా కానీ. ఆ విధంగా ఏమైనా అలాగైతే మనకు 2 డేస్ బ్యాక్ నుంచి మన సీసీ ఫుటేజ్ అని వెరిఫై చేస్తే అక్కడ వ్యక్తులు ఏమైనా అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఐడెంటిఫై అవ్వలేదు ఇంకా. సార్ అది ఇప్పుడు చాలామంది ఏంటంటే అది తను ఎవరైనా కొట్టి చంపేసి పడేశారా, లేకపోతే తను ఏమైనా కాలు జారి పడిపోయాడా అని చెప్పి కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. మీకు ఏ విధంగా అనిపించిందండి? అంటే ప్రస్తుతానికి మాకు అనిపించిన దాని మీద అయితే ఏవి బాడీ మీద ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఏమీ కనబడలేదండి. ఏమైనా పోస్ట్ మార్టంలో ఏమైనా ఇంజరీస్ ఉన్నాయని తెలుస్తుంది. ఎక్స్టర్నల్ ఇంజరీ ఉంటే ఎవరైనా కొట్టి పడేశారనేది ఉంటుంది. అక్కడ అలా కనబడలేదు కాబట్టి ఇది ఎక్కడి నుంచి కొట్టుకొచ్చే అవకాశం ఉంది, లేదా తాగిన మైకంలో ఆ వాటర్లో పడిపోయి ఆ స్పృహ కోల్పోయి జరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే దర్యాప్తులోనే తెలుస్తుంది. అది పోస్ట్ మార్టం అనేది దీనికి ఎప్పుడు జరిపిస్తారు సార్? అంటే అన్నోన్ డెడ్ బాడీ అనేసరికి ఏమవుతుందంటే మేము ఒక 3 డేస్ అనేది ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా మేము పేపర్లో వేయిస్తాము, ఇప్పుడు మీకు టీవీ చెప్పినట్టుగానే చెప్తాము. దాంట్లోన ఐడెంటిటీ ఎవరైనా చేసి వస్తే అక్కడి నుంచి మాకు కొంత సమాచారం వస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పటి నుంచి కనబడటం లేదు, ఇవన్నీ మనకు కొంత సమాచారం వస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అనేది ఉంటుంది. 3 డేస్ అనేది వెయిట్ చేయడం అనేది జరుగుతుంది. అసలు అక్కడ డెడ్ బాడీ ఉందని ఫస్ట్ కాల్ మీకు ఎలా వచ్చింది? అంటే ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగడం చేశారా? అది అంటే మనకు ఫస్ట్ 112 కాల్ వచ్చిందండి. దానికి మనకు తెలిసింది ఏంటంటే పుట్టబంగారమ్మ టెంపుల్ చైర్మన్ ప్రసాద్ గారు ఇన్ఫామ్ చేశారు. ఆయనకి పంతులు గారు చెప్పినట్టు, పంతులు గారికి అక్కడ వచ్చే భక్తులు గట్రా చెప్పినట్లు చెప్పారు. వాళ్ళని విచారించిన తర్వాతే మనం విచారించడం జరిగింది. నిన్న సాయంకాలం 6:30 ఆ టైంలోనే బ్లూ కోట్ వాళ్ళు వెళ్ళారు. ఆల్రెడీ 112 డయల్ వస్తే. తర్వాత నేను, వెంకటరావు ఎస్ఐ గారు ఇద్దరమే వెళ్ళాము. ఇలాగ అన్నోన్ డెడ్ బాడీ డ్రైనేజ్లో పడి ఉందంటే. వెళ్ళిన తర్వాత బాడీ అయితే బోర్ల పడి ఉండడం, నెక్స్ట్ ఫేస్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు. నెక్స్ట్ వెంటనే క్రైమ్ స్పాట్ వెహికల్కి క్లూస్ టీమ్ వాళ్ళని పిలిపించాను. చుట్టుపక్కల ఎంక్వైరీ చేసాం, ఏం లేదు.
తర్వాత ఈ పంతులు గారు అనేవారు చైర్మన్ అనే పర్సన్కి చెప్తే ఆ చైర్మన్ వాళ్ళందరినీ అడిగాం, ఇది తెలీదమ్మా ఇన్ని రోజులైతే ఇక్కడ ఏమీ లేదని చెప్పారు. చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా అడిగాం, ఎటువంటిది అనేది చూడలేదని చెప్పారు. బాడీ కూడా ఐడెంటిఫై అవ్వలేదు. న్యూస్లోనే యాడ్ కూడా ఇచ్చాము. బాడీ ఐడెంటిఫై అయ్యాక పిఎం చేసి పిఎంలో ఇంకేం బయట అయితే సీఏ గారు చెప్పినట్టు ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఇంకేమీ లేవు. అయితే ఈ మధ్యన వర్షాలు పడ్డాయి కాబట్టి ఎక్కడైనా జారి పడిపోయి అది కొట్టుకొని వచ్చిన బాడీ అయ్యి ఉండొచ్చు. మనకి పిఎంలోనే ఇంకేమైనా తెలుస్తాయండి. చుట్టుపక్కల ఎవరు ఐడెంటిఫై చేయలేదు. సో ఆ బాడీ అయితే అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళైతే ఎవరిది కాదని అంటారు. మేము నిన్న ఎంక్వైరీ చేసిన దాని దగ్గర అయితే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఫేస్ ఐడెంటిఫై చేయడానికి లేదండి. బాడీ కాదు, ఫేస్ మొత్తం డికంపోజ్ అయిపోయింది. అది డ్రైనేజ్లో ఫేస్ ఉండిపోవడం వల్ల డికంపోజ్ అయిపోయింది. ఆ డికంపోజ్ అవ్వడం ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో రీసెంట్గా ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటాయి కదండి, అవి కూడా వెరిఫై చేసి 35 to 40, అతనిది ఏజ్ 35 to 40 ఉంటుంది. సో ఏవైతే రీసెంట్గా మిస్ అయ్యి ఉన్న 35 to 40 years ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఒకసారి ఐడెంటిఫై చేసుకొని 3 daysలో చేస్తే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అవి కూడా కలెక్ట్ చేసుకొని ఫర్దర్ స్టెప్ ఫాలో అవుతాం. ఇక్కడ 4th టౌన్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో సీఏ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన అయితే చెప్తున్నారు, సో నిన్న సాయంత్రం ఆయనకి వాళ్ళ డిపార్ట్మెంట్కి అయితే సో 6:30, 7:30 మధ్య ప్రాంతంలో వాళ్ళకి కాల్ రావడం జరిగింది. సో మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి సో ఆ డెడ్ బాడీని అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అదైతే ఈ కాలువల ద్వారా కొట్టుకొచ్చిందేనని చెప్తున్నారు, కానీ సో ఎవరైతే మర్డర్ చేసి పడేసింది అయితే కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే సో ఒంటి మీద ఎటువంటి గాయాలు అయితే లేవండి అని చెప్తున్నారు. సో ఇదైతే 3 రోజుల తర్వాత దీన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. సో ఈలోపు ఏమైనా మిస్సింగ్ కేసెస్ కానీ ఏమైనా వస్తే మేము ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నారండి. సో ఇదైతే ఇక్కడ పరిస్థితి. సో కెమెరామెన్ ప్రసాద్తో తారక్, సుమన్ టీవీ, వైజాగ్.